దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుదాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడు తన మాటలను దీవించుగాక. చూడండి, ఇక్కడ ఏమని రాయబడింది ముఖ్యంగా అని మనం ఆలోచన చేస్తే, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ రోజుల్లో ప్రజలు ఏ విధంగా ఉంటున్నారంట అంటే ప్రయాసపడుతున్నారు. కొందరు స్టూడెంట్స్ అయితే చదువు విషయంలో ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ చదువు అనేటటువంటి భారాన్ని వాళ్ళు మోస్తూ ఉన్నారు. ఇంకోటి, కొందరు ఉద్యోగాలు చేస్తూ ప్రయాసపడుతున్నారు. కొందరు ఆయా వ్యాపారాలు చేస్తూ, లేదంటే ఆయా వ్యవసాయాలు చేస్తూ, ఆయా పనులలో వాళ్ళు ప్రయాస పడుతున్నారు. ఎవరి ప్రయాస వాళ్ళకి, వాళ్ళ శక్తి కొలది, వాళ్ళ స్థాయి కొలది, వాళ్ళ యొక్క స్థితి కొలది వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ప్రయాస పడుతూనే ఉన్నాడు, ఏదో ఒక భారము మోస్తూనే ఉన్నాడు. అది కుటుంబ భారం కానీ, ఆర్థిక భారం కానీ, మరే విధమైనటువంటి ఇబ్బందే కానీ ప్రతి మనిషి జీవితంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది కదా. కాసేపు ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళ యొక్క ఇబ్బంది ఏంటో, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో మనకి తెలుస్తుంది. చూడండి, ఇక్కడ యేసుప్రభువు ఏమంటున్నారు? ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళారా, ప్రయాసపడుతూ భారం మోసుకొంచున్న వాళ్ళారా, సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఇక్కడ అంటున్నాడు. చూడండి, ఏమంటున్నాడు దేవుడు? అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అనడం లేదు, నా యొద్దకు రండి అని అంటున్నాడు. అనారోగ్యం వచ్చిందా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళు. ఇల్లు కట్టాలా, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళు. లేదంటే ఉద్యోగం కావాలా, కన్సల్టేషన్ వాళ్ళని కలువు. లేదంటే అట్లా చెప్పట్లేదు దేవుడు. ఏమంటున్నాడు? ప్రయాసపడుతున్నావా, భారాన్ని మోస్తున్నావా? కాబట్టి ఏమంటున్నాడు? సమస్త జనులరా, మీరు ఎవరైనా కానీ పర్వాలేదు, ఏమంటున్నాడు? నా యొద్దకు రండి అని అంటున్నాడు. మనము ఆయన యొద్దకు రావాలని ఆయన పిలుస్తున్నాడు. ఇంతకీ దేవుడు తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు అంటే, అవును పిలుస్తున్నాడు. చూడండి, ఏమంటున్నాడు? సమస్త జనులారా అని అంటున్నాడు. సమస్తమైన ప్రజలారా, మానవులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు, నా యొద్దకు మాత్రమే రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని అంటున్నాడు. అంటే ఏంటి? మన చదువులు ఆయన చదువుతాడని కాదు, ఏంటి మన అప్పులు ఆయన తీరుస్తాడని కాదు, మన ఆశలు, మన కోరికలు, హద్దు లేని మన ఆశలు, కోరికలు ఆయన తీరుస్తాడు, అర్థం లేని కోరికలు ఆయన తీరుస్తాడని కాదు. మరి ఏంటి ఆయన తన యొద్దకు రమ్మంటున్నాడు అంటే, మనకి ఏదైతే కష్టం ఉందో అది ఆయన తీర్చగలడు. ఆయన మాత్రమే తీర్చగలడు గనక ఆయన తన యొద్దకు రమ్మంటున్నాడు. పిలుస్తున్నాడా మనల్ని ఆయన అంటే? పిలుస్తున్నాడు. నిజంగా మన కష్ట సమయంలో మనము ఎవరి దగ్గరికైనా వెళ్తే మనల్ని ఎలగొడతారు కానీ మనల్ని ఎవరు కూడా పిలవరు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు ప్రయాసపడుతున్నారా, మీరు భారం మోస్తూ ఉన్నారా, ఆయా భారము, కుటుంబ భారం కానీ, ఉద్యోగ భారం కానీ, ఆర్థిక భారం కానీ మీ మీద ఉందా, అప్పు భారం కానీ మీ మీద ఉందా, మీరు నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. మరి ఆయన ఎటువంటి వాడు? ఆయన యొద్దకు రమ్మంటున్నాడు కదా. మరి ఆయన ఎటువంటి వాడు అంటే, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నేను సాత్వికుడను అంటే నేను ఎంతో దయగలవాడను, తగ్గించుకునేవాడను, నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడను, నేను దీన మనస్సు గలవాడను, నేను గర్వం గలవాడని కాదు, నేను నిన్ను లెక్క చేయని వాడను కాదు, నేను ఎంతో
సాత్వికుడు, నిన్ను అర్థం చేసుకుంటాను, నీ బాధను అర్థం చేసుకుంటాను, నీ బాధను నీ ప్రయాస నేను ప్రశాంతంగా వింటాను, విని నీకు మంచి పరిష్కార మార్గాన్ని నేను నీకు చూపిస్తాను అని ఇక్కడ అంటున్నాడు. దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని అంటున్నాడు. ఏంటి ఆ కాడి అంటే ఆయన వాక్యమే, ఆయన నోటి మాటనే ఒక కాడి. కాకపోతే ఆ కాడ ఎట్టుంటుందంట, సహజంగా మనం చూసే కాడలు బరువుగా ఉంటాయి కదా, అవి పశువులు మోసే కాడలు. మరి దేవుడు మన మీద ఎటువంటి కాడి పెడతాడంట? సులువైనది తేలికైనది అంట. చూడండి కింద రాయబడింది కదా, నా కాడి సులువుగా ఉంటుంది, నా కాడి భారము తేలికగా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే సులువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఒక పాపని మనం పిలిచి కూర్చో అమ్మ అంటే కూర్చోవడం, అదేం పెద్ద భారం కాదు. నుంచో అమ్మ అంటే నుంచోవడం, వెళ్ళమ్మా అంటే వెళ్ళడం, రా అమ్మ అంటే రావడం, అది పెద్ద కష్టమేమి భారం ఏం కాదు కదా. కూర్చోమ్మ అంటే కూర్చోవడం ఏమైనా కష్టమా? లేదు. లేయి అమ్మ అంటే లేయడం ఏమైనా కష్టమా? లేదు. అంతే అంతే. ఆయన యొక్క కాడి కూడా అంత సులువుగా ఉంటుంది. అంత సులువైన కాడి ఆయన తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. మీకు ఎవరు చెప్పినా ఎవరు నేర్పినా మీరు నేర్చుకునే స్థితిలో లేరు, కాబట్టి నా యొద్దకు రండి, నేను మీకు నేర్పిస్తాను అని చెప్పేసి ఆయన ఇక్కడ అన్నాడు. మెయిన్గా ఆయన ఏమంటున్నాడు అంటే, నా యొద్దకు రండి. మీరు ఎక్కడెక్కడో తిరిగారు, మీకేం జరగలేదు, మీరు ఏదేదో ప్రయత్నాలు చేశారు, మీకేమీ జరగలేదు, కాబట్టి మీరు నా యొద్దకు రండి అని చెప్పేసి అని ఆయన అంటున్నాడు. మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. యోహాను సువార్తలో ఉన్నటువంటి మాటను మనం చదువుదాం. 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని మనము చదువుతాం. యోహాను సువార్త 6:37. తండ్రి నాకు అనుగ్రహించి వారందరినూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. చూడండి ఏమంటున్నాడు? ఒకవేళ మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ యొక్క సమస్యల్లో వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో ఉండి కూడా లేదని చెప్పమంటారు, లేదంటే సర్లే మిగతాది రేపు చెప్దు కానీ అని అంటారు, లేదంటే ఏదైనా చెప్తున్నప్పుడు హేళన చేస్తారు, లేదంటే సర్లే ఇంకా రేపు మాట్లాడుకుందాంలే, ఇంకా ఇంటికి టైం అయింది అంటారు. కానీ ఈయన ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అని అంటున్నాడు. దేవుని యొద్దకు వస్తేనంట నిన్న ఆయన ఎంత మాత్రం కూడా బయటికి త్రోసేయడంట, ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అని అంటున్నాడు. కీర్తనల గ్రంథంలో కూడా మాట రాయబడింది, మనము చదువుదాం. 51వ కీర్తన 51:17 వచనాన్ని మనము చదువుదాం. విరిగిన మనస్సే ఏంటంట? 51:17లో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూడండి, ఈ రోజున మన మనస్సు ఒకవేళ విరిగిపోయి, నలిగిపోయి, కృంగిపోయి, కుమిలిపోయి, ఇంకా నాకు ఇంకా చావే దిక్కు అని అనుకునేటటువంటి స్థితిలో మనం ఉన్నామేమో, అటువంటి వాళ్ళని దేవుడు ఎంతగానో తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు, పిలుపునిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడికి? తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు అంటే అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఏమంటారు? చావాలనుకుంటున్నావా? చచ్చిపోరా, ఊకే ఏం బతుకుతావు కానీ చచ్చిపో అని అంటారు కదా. నిజమే, ఆ టైంలో చచ్చిపోవడమే మేలు అని ఇట్లాంటి ఐడియాలు ఇస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? విరిగి నలిగిన హృదయం గలవారిని ఆయన అలక్ష్యం చేయడంట, లెక్క చేస్తాడంట. అందరూ అలక్ష్యం చేస్తారు కదా. అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు, కొందరు ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు ఏమనుకుంటారు? నిజంగా ఇన్ని అప్పులు చేసినాడు, ఇంకా సావేవాడికి దిక్కు అని అంటుంటారు కదా. చచ్చిపోవడమే మేలు, ఇంత నిందబడింది, ఇంత అవమానం జరిగింది, ఇంత ఘోరం జరిగింది, చచ్చిపోవడమే మేలు, ఇట్లాంటి బతకడం కన్నా అని అంటుంటారు కొందరు. కానీ దేవుడు ఆయన అట్లా అన్నాడు. ఆయన నీ చావు కోరే దేవుడు కానే కాదు, నీ పతనం కోరే దేవుడు, నీ అవమానం కోరే దేవుడు కానే కాదు. ఆయన ఏమంటున్నాడు? నిన్ను అలక్ష్యం చేయను. అందరూ నిన్ను అలక్ష్యం చేస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను అలక్ష్యం చేస్తారు, నిన్ను త్రోసేస్తారు, కానీ నా యొద్దకి రా, నేను నిన్ను అలక్ష్యము చెయ్యను అని చెప్పేసి దేవుడు ఇక్కడ అంటున్నాడు.
ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక చక్కనైన మాట ఉంది, మనము చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుదాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడును ఆయన నిన్నెన్నడును ఎడబాయడు. చూడండి, ఆయన యొద్దకు నువ్వు వస్తేనంట ఆయన ఏం చేస్తాడంట, నిన్నెన్నడు కూడా విడువడంట. మరొక్కసారి చదువుదాం, ఏమంటున్నాడు, ఆయన నిన్ను విడువడు, భయపడొద్దు, ఏంటంట, దిగులు పడొద్దు. ఎందుకంటున్నాడు, ఆయన ఏమైనా చేయగల దేవుడు, నీ బాధను ఆయన చూడలేడు. నిజంగా మనం భయపడుతుంటే మన మమ్మీ డాడీ చూడగలరా? ఒరే నీకు నా ప్రాణమైన అడ్డం వేసాను, నువ్వు భయపడాకరా, నేను చూడలేకుంటున్నాను, నేను ఉన్నానురా, నేను చచ్చైనా నేను కాపాడుకుంటాను రా అంటుంటారు కదా కొందరు మమ్మీ డాడీలు. పెద్దవాళ్ళు కానీ, కుటుంబంలో పెద్దవాళ్ళు కానీ ఇంత మాటలు అంటుంటారా, నేను చచ్చైనా కానీ నేను కాపాడుకుంటారా, నీ మీద వచ్చిన నింద నేను వేసుకుంటారా, నేను శిక్ష పడతారా, నువ్వు భయపడాకరా, నీ కంట్ల నీళ్ళు నేను చూడలేనురా, నీ బాధ చూడలేనురా, నువ్వు ఏడవాకమ్మా, నేను ఉన్నాను కదా, నేను బతికున్నాగా నీకేమి అని అంటుంటారు కొందరు. చూడండి, అదే విధంగా దేవుడు తన కేరింగ్ని, తన ఎఫెక్షన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు. అందరిని విడిచిపెట్టచ్చు, నీ అప్పుల సమస్యలో కానీ, నీ ఆర్థిక సమస్యల్లో కానీ, నీ అనారోగ్యంలో కానీ, నిన్ను ఒకవేళ త్రోసివేసిండొచ్చు, నిన్ను ఒకవేళ మాట అని అవమానించిండొచ్చు. ఏమంటున్నాడు దేవుడు, నిన్ను విడువడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదంట, ఎడబాసే దేవుడు కానే కాదంట, మరచిపోయే దేవుడు కానే కాదంట, అవమానించే దేవుడు కానే కాదంట. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు మనల్ని తన యొద్దకు పిలుస్తున్నాడు. మరి తన యొద్దకు రావడం అంటే ఏంటి? ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకో, పలానా ఇంట్లో పలానా మనిషి ఉన్నారంటే మనం చెప్పులు వేసుకొని నడుచుకుంటూ వెళ్తాం, చెప్పులు వేసుకొని నడుచుకుంటూ వెళ్తాం, ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ తీసుకొని వెళ్తాం. మరి దేవుని యొద్దకు ఎట్లా వస్తాం? దేవుని యొద్దకు రావడం అంటే ఏంటి? దేవుని యొద్దకు రావడం అంటే ఏంటి అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, ఉన్న పలంగానే, ఉన్న స్థలంలోనే ప్రార్థించడమే దేవుని యొద్దకు రావడం. మనం ఇంట్లో ఉన్నాం, ఏదో సమస్య మన మీదకి వచ్చింది, ఉన్న చోటనే ఉన్న స్థితిలోనే, మనం ఏ డ్రెస్లో ఉంటామో ఆ డ్రెస్లోనే మనం, ప్రభా నాకు ఈ సమస్య వచ్చింది అని ఆయనకు ప్రార్థన చేయడమే ఆయన యొద్దకు రావడం. ఆయన మందిరం ఒకవేళ దగ్గరలో ఉంటే ప్రయాణమై నడిచి ఆయన మందిరానికి రావడమే ఆయన యొద్దకు రావడం. ఇంకోటి, ఆయన యొద్దకు రావడం అంటే ఇంకోటి ఏంటంటే, ఇంకా మీదట తాగను అనే నిర్ణయం తీసుకొని, తీర్మానం తీసుకొని, ఇంక మీదట వ్యభిచరించను అనే తీర్మానం తీసుకొని, ఇంక మీదట ఎవరిని విడగొట్టను అనే తీర్మానం తీసుకొని, ఇంక మీదట అబద్ధాలు ఆడను అనే తీర్మానం తీసుకొని, పాపమును విడిచిపెట్టి ఇంకా పరిశుద్ధంగా జీవించాలబ్బా, ఇంకా ఏసే మార్గం అంట, ఆయన చెప్పినట్టు కూడా జీవించిన వాడే పరిశుద్ధంగా జీవించిన వాడంట. ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా జీవించి చూపించాడు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన మరణాన్నే జయించి తిరిగి లేచినవాడు, పాపం లేనివాడే మరణాన్ని జయించి తిరిగి లెగగలడు. ఇంతవరకు ఎవరు కూడా లెగలేదు. ఆయన పరిశుద్ధుడు, పైగా దేవుడై ఉన్నాడు కనుక మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచినాడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన యొద్దకు వస్తే నేను కూడా నిత్య జీవాన్ని పొందుతాను, నా ఆత్మకు మరణం అంటూ ఉండదు అని నమ్మి, ఇక మీదట పాపాన్ని చెయ్యకూడదు అని చెప్పేసి అని పాపాన్ని విడిచిపెట్టి మానేసి ఎట్ట బతకాలో నేర్చుకోవడానికి రావడమే ఆయన యొద్దకు రావడం. బైబిల్ని చదవడమే ఆయన యొద్దకు రావడం అని అర్థం. ప్రార్థన చేసుకోవడమే ఆయన యొద్దకు రావడం అని అర్థం. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలు, ఈ విధంగా మనం దేవుని యొద్దకు రావాలి. ప్రార్థన చేస్తూ ఉంటే మనం దేవుని యొద్దకు వచ్చినట్టు, దేవుని ఆశ్రయించినట్టు, వాక్యం చదివినట్లయితే ఆయన యొద్దకు వచ్చినట్టు, ఆయన మార్గాన్ని అనుసరించినట్టు. అది ఇంకోటి, పాపాన్ని విడిచిపెడితే ఆయన యొద్దకు వచ్చినట్టు, ఆయన్ని ఆశ్రయించినట్టు, ఆయన వైపు తిరిగినట్టు. కాబట్టి ఈ విధంగా మనం దేవుని యొద్దకు రావాలి. కానీ చాలామంది ఏ విధంగా వస్తారంటే, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వస్తారు, దాంట్లో తప్పేం లేదు, కానీ వస్తారు, కానీ ఆ అవసరం తీరినాక వెళ్ళిపోతారు.
ఇంకోటి వస్తారు, వచ్చి ఏం చేస్తారంటే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారు, పరిచర్యలన్నీ చేస్తారు, బయటికి పోగానే దుర్మార్గాలు చేస్తారు. అటు బీడీ సిగరెట్లు తాగడము, లేదంటే సినిమాలు షికార్లు చేయడము, సీరియళ్ళు చూడడము, లేదంటే దొంగతనాలు చేయడము, లేనిపోని నిందలు వేయడము, లేనిపోనివి ప్రచారం చేయడము, విడదీయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి ఐడియాలు ఇవ్వడము, అర్థం లేని ఐడియాలు ఇచ్చి దంపతులను విడదీయడము, తల్లి పిల్లల్ని విడదీయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దేవుని వద్దకు రావడం అంటే అది కాదు. కానీ చాలామంది కొత్త ట్రెండ్ ఒకటి ఏంటంటే, వాళ్ళు మారు మనస్సు పొందరు, పాపక్షమాపణం పొందరు, కానీ మందిరానికి వచ్చి మాత్రం వాళ్ళు ఏం చేస్తుంటారంటే సంఘాన్ని గలిబిలి చేస్తుంటారు, సంఘంలో లేనిపోనివి సృష్టిస్తుంటారు, సంఘంలో పక్షపాతాలు సృష్టిస్తుంటారు, ఎవరికి రాని ఆలోచనలు వాళ్ళు ఇతరులకు చెప్పి విభేదాలు పెడుతూ ఉంటారు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజల, దేవుని యొద్దకు వస్తున్నటువంటి మనము ఆయన అగ్ని అయి ఉన్నాడని మనము గుర్తించాలి. ఆయన యొద్దకు వచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఆయన ఎప్పటికీ కూడా సహించడనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మనం ఈరోజు చూసినట్లయితే దేవుడు తన వాక్యంతో ఏమని మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకి రండి అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అది అయితే ఆయన యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడు అనే విషయాన్ని మనము ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మనం ఆయన యొద్దకు రావడం అంటే ఏంటి, ఆయన వద్దకు రావడం అంటే ఏంటి, ఆయన వద్దకు వస్తే ఆయన ఏమైనా కొట్టి తిట్టి అవమానించి ఎలగొడతాడా అంటే లేదని మనము చూసాం. అదేవిధంగా ఆయన యొద్దకు రావడం అంటే ఏంటో మనము చూసాం. ఆయన యొద్దకు ఎలా రావాలో కూడా మనము వాక్యంలో చదివాం. అయితే మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుదాం. 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చాలామంది దేవుని నమ్మడం అంటే ఏంటో తెలియదు. దేవుని నమ్మడం అంటే ఏంటంటే, మంచిగా బతికితే ప్రతిఫలము ఇస్తాడు, ఏదైనా తిక్క పని చేస్తే ప్రతీకారము తీర్చుకుంటాడు, తన ప్రజల పక్షాన తన బిడ్డల పక్షాన పగ తీర్చుకుంటాడు ఆయన. అది మనము అర్థం చేసుకొని గ్రహించి మనము ఆయన యొద్దకు రావాలి. అయితే ఆయన యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడు అనే విషయాన్ని మనము వాక్యంలో పరిశీలన చేద్దాం. ఆయన యొద్దకు వస్తే ఆయన మనకి ఏం చేస్తాడు మనం ఆయన యొద్దకు వస్తే అని మనము ఆలోచన చేసినట్లయితే కొన్ని వచనాలను చూస్తూ ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆయన యొద్దకు వస్తే ఆయన ఏవి చేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం కాదండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనము చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒకవేళ ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం ఒకవేళ నమ్మి ఆయనకు చెప్పుకుంటే, ప్రార్థించడం అంటే ఏంటి, ఆయనతో మాట్లాడడం, ఆయనకి చెప్పుకోవడం, ఆయనని అడగడం, ఆయనని ఆశ్రయించడం. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన గురించి విని నమ్మదగినవాడు, నీతిమంతుడని, సాత్వికుడని, దీన మనస్సు గలవాడని ఎవరైతే విని ఆయనకు ప్రార్థన చేస్తారో, ఆపద సమయంలో అవసరతలో ఆయన ఆశ్రయిస్తారో, ఆయన ఏం చేస్తారంటే నమ్మదగినవాడు నీతిమంతుడు గనక ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాదు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా, అయ్యా నేను ఏదో తెలుసో తెలియకనో నేను పాపం చేశాను,
ఉమ్, తెలిసి తెలియక, ఎవరు చెప్పేవాళ్ళు లేక, లేదంటే చెప్పినా అర్థం కాక, నేనేదో పాపం చేశానయ్యా, పలానా పాపం నేను చేశాను, నన్ను క్షమించు, నా వల్ల ఇంత పెద్ద ఏమంటారు, ఇంత పెద్ద ఘోరం జరిగిపోయిందయ్యా, నన్ను క్షమించు, నాకు మనశ్శాంతి లేదు, నేను శిక్షను కూడా అనుభవించినాను కానీ నాకు మనశ్శాంతి లేదు, నన్ను తిట్టినారు, నన్ను గద్దించినారు, వార్నింగ్లు ఇచ్చినారు, అయినా కానీ నాకు మనశ్శాంతి లేదయ్యా, నా వల్ల ఇంత ఘోరం జరిగిపోయింది అని ఒకవేళ పశ్చాత్తాపడుతున్నట్లయితే, ఇక మీద ఇట్లాంటి పాపం చేయకూడదు, పలానా పాపం చేయకూడదు అని ఒకవేళ పశ్చాత్తాపడుతున్నట్లయితే, క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, మనశ్శాంతి కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, విమోచన కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, ఆయన ఏం చేస్తాడంట, మన పాపములను మనము ఆయన ఎదుట ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడంట. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యం అంటే ఏంటి? ఆయన మనలో ఉండడు. ఏదైతే మనం తప్పు చేస్తామో మనం దాన్ని ఒప్పుకోవాలి. లేదనుకోండి, మనలో ఉన్నటువంటి ఆయన మనలో ఇంకా మీదట ఉండకుండా వెళ్ళిపోతాడంట. అంటే ఏంటి? కొందరిలో దేవుడు ఉన్నాడు అని అర్థం, కొందరిలో దేవుడు లేడు అని అర్థం. దేవుడు ఉన్నవాళ్ళు దేవునికి భయపడి క్షమాపణ అడుగుతారు, తప్పులు ఒప్పుకుంటారు, నెక్స్ట్ టైం తప్పు చేయకుండా ఉంటారు. భయం అనేది ఉంటుంది వాళ్ళకి. కొందరు తప్పులు చేసినా వాళ్ళు ఒప్పుకోరు, ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. వాళ్ళలో భయం అనేది ఉండదు, వాళ్ళకి మనస్సాక్షి అనేది ఉండదు. ఎందుకు? దేవుని ఆత్మ వారిలో ఉండదంట. మనం పాపాలు చేస్తూ పోతే దేవుని ఆత్మ మనలో ఉండదంట. దేవుడు గద్దించినా కూడా మనం ఒప్పుకోకపోతే దేవుడు మనలో ఉండడంట. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నా యొద్దకి రా. వాళ్ళు నిన్ను చీట్ చేశారు కదా, వాళ్ళు నిన్ను కామెంట్ చేసినారు కదా, వాళ్ళు నిన్ను ఆడుకున్నారు కదా, వాళ్ళు నిన్ను వెక్కిరించారు కదా, వాళ్ళు నిన్ను బాధించారు కదా, వాళ్ళు నిన్ను హేళన చేసినారు కదా, నిన్నెవ్వరూ దగ్గరికి తీసుకోవట్లేదు కదా, నిన్నెవ్వరూ పలకరించట్లేదు కదా, నీకెవ్వరూ ఫోన్ చేసి బాగున్నావా తిన్నావా అని అనట్లేదు కదా, నీ పిల్లలే నిన్ను దగ్గర తీసుకోవట్లేదు కదా, నా యొద్దకి రా అని చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడు. నా యొద్దకి రా అని దేవుడు పిలుస్తున్నాడు. నీకు మంచి నమ్మకమైన స్నేహితులు లేరు కదా, నా యొద్దకి రా, నేను నీకు స్నేహితుడనుగా ఉంటాను. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నేను అందరూ చిన్న చూపు చూస్తున్నారా? ఏం పర్లేదు, నేనేమి నిన్ను చిన్న చూపు చూడను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నమ్మదగిన వాడను, నీతిమంతుడను, నా యొద్దకి రా అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. అయితే మనం దేవుని యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడంట? సమస్త దుర్నీతి నుంచి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడంట. ఆయన మనకు క్షమాపణని అనుగ్రహిస్తాడంట. కాబట్టి మనం ఆయన యొద్దకు రావడం ఎంతో అవసరమైనటువంటి విషయం. చూడండి, ఒక్కొక్కసారి మనం వేసుకున్న మందు కూడా మనకు పనిచేయదు, దాని ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయి ఉండదు, కానీ ఆ యొక్క మందు కూడా మనకు ఒక్కొక్కసారి వేసుకున్నా కూడా పనిచేయదు. ఎప్పుడైతే మనం ఆయన యొద్దకు వస్తామో అప్పుడు పని చేయని మందు కూడా పనిచేస్తుంది. మందు కూడా అవసరం లేకుండా ఆయన మనల్ని స్వస్థపరచగల, జీవము గల, సర్వశక్తి గల, సజీవమైన దేవుడై ఉన్నాడు. అయితే ఆయన యొద్దకు వస్తే ఇంకా ఆయన మన ఎడల ఏ విధంగా ఉంటాడు, ఏం చేస్తాడు అనే విషయాన్ని మనము చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూడండి ఏమంటున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఏం చేస్తాడంట? ఆయన మన యొద్దకు వస్తాడంట. ఎంత గొప్ప భాగ్యం కదా. మనం ఎవరినైనా గొప్ప వాళ్ళని కలవడానికి వెళ్ళామనుకో, వాళ్ళు మనల్ని వెంటనే కలుస్తారా? వెయిట్ చేయాలి, లైన్లో ఉండాలి, ఎక్కువ తక్కువైతే వాళ్ళతో వీళ్ళతో చివాట్లు పడాలి, నిందలు పడాలి, కూర్చోవాలి, వెయిట్ చేయాలి, ఏడవాలి, పరిస్థితి విషమించిపోతుంది. అయినా కానీ వస్తారో రారో గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ దేవుడు గ్యారంటీగా చెప్తున్నాడు, ఏమని? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడంట. ఏంటంట? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కాబట్టి దేవుడు మనకి ఎంతో అవసరమై ఉన్నాడు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఎన్నోసార్లు ఒంటరి వారమన్న భావన మనకు కలుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, దేవుడు నా యొద్దకు రండి, నేను నీ యొద్దకు వస్తాను. నీ ఫ్రెండ్ నీ దగ్గర రాకపోవచ్చు, నీ బంధుమిత్రులు నీ యొద్దకు రాకపోవచ్చు, నేను వస్తాను నీ దగ్గరికి అని అంటున్నాడు. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు
వస్తాను అని అంటున్నాడు. ఇంకా చదువుదాం దేవుని వాక్యాన్ని. కీర్తనలు 32వ కీర్తనలు 32వ కీర్తన 8వ వచనాన్ని మనము చదువుదాం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి ఏమంటున్నాడు దేవుడు, నీకు ఉపదేశము చేస్తాడంట. మంచి ఉపదేశాన్ని నీకు ఆయన చేస్తాడంట. ఆ తర్వాత ఏమంటున్నాడు, నీవు నడవవలసిన మార్గం అంటే ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలో, ఏ విధంగా నువ్వు ఆలోచించాలో, ఏ విధంగా నువ్వు నిర్ణయాలు తీసుకోవాలో ఆయన నీకు ఏం చేస్తుంట, బోధిస్తాడంట. ఉపదేశం వేరు, బోధ టీచింగ్ చేస్తాడంట దేవుడు. అది ఏంటంట, ఏమంటారంట, ఉపదేశం అంటే ఉపయోగకరమైనటువంటి సందేశాన్ని ఆయన ఇస్తాడంట. ఇంకొకటి మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆయన మనకు టీచింగ్ చేస్తాడంట, ఆయన మనకు బోధిస్తాడంట. ఇంకోటి, మన మీద ఎవ్వరికీ లేదు దృష్టి, అంటే కేరింగ్, పట్టుదల, పట్టింపు ఎవ్వరికీ ఉండదు. కానీ ఏమంటున్నాడు ఆయన, నీ మీద నేను దృష్టి ఉంచుతాను. ఎప్పుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడే ఆయన మన మీద దృష్టి ఉంచుతాడంట. ఆయన యొద్దకు వస్తే ఆయన మనకు ఉపదేశం చేస్తాడంట. మనం ఆయన యొద్దకు వస్తే ఆయన మనకు ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా బతకాలో ఆయన మనకు బోధిస్తాడంట. ఇంకోటి ఏమంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. మంచి ఆలోచన. మంచివాడు మంచి చేస్తాడు కదా, అపవాది ఏం చేస్తాడు, హత్య చేయటకును నాశనం చేయటకును ఉంటాడు, విడదీస్తాడు, గొడవలు సృష్టిస్తాడు. ఈయనేమంటున్నాడు, నీకు మంచి ఆలోచన చెప్తాను అని చెప్పేసి ఆయన ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు దేవుని గురించి అనుభవంలో నుంచి ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరొక వచనాన్ని కూడా చదువుదాం. 119వ కీర్తన 9వ వచనం, మనందరికి తెలిసినటువంటి మాట. 119:9, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూడండి ఏమంటున్నాడు, యవనస్తులు దేని చేత వాళ్ళు పరిశుద్ధులు అవుతారు, పర్ఫెక్ట్ అవుతారు, ఎక్సలెంట్ అవుతారు అంటే ఆయన వాక్యమును బట్టి. అంటే ఏంటి వాక్యం అంటే, ఆయన నోట నుంచి వచ్చినటువంటి ఆ మాట, శబ్దము, అర్థమవుతుంది కదా. ఆ దేవుని యొక్క నోట నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శబ్దము, ఆ యొక్క మాట, ఆ మాటను బట్టి వాళ్ళ జీవితము ఆ విధంగా ఉందో లేదో, ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాట లాగా తన యొక్క జీవితం అంటే నా యొక్క జీవితం ఉందో లేదో దాన్ని చూచుకొనుట చేతనే వాళ్ళు ఏమవుతారంట, వాళ్ళ యొక్క నడత శుద్ధిపరచుకొందురు అనేటటువంటి మాట ఇక్కడ రాయబడింది. మళ్ళొక్కసారి చదువుదాం. యవ్వనస్తులు దేని చేత వాళ్ళ నడతను శుద్ధిపరచుకుంటారు, ఆయన నీ వాక్యమును బట్టి, అంటే నీ నోట నుంచి వచ్చినటువంటి ఆ మాటలు దానిని వాళ్ళలో ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనే మాట ఇక్కడ రాయబడింది. చూడండి, ఆయన నోటి మాట వలన మనం ఏమవుతామంట, మన నడతలు శుద్ధి అవుతాయంట. ఆయన యొద్దకు వస్తే, ఆయన మాటల ప్రకారం మనం జీవిస్తే ఏంటంట, మన నడత అంటే మన బిహేవియర్ మన ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందంట, శుద్ధిగా ఉంటుందంట. కాబట్టి మనము ఆయన యొద్దకు రావాల్సినటువంటి అవసరత ఎంతో మనకు ఉంది, అందరికీ ఉంది. మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. యెషయా 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 మనం చదువుదాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చవి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదు. అదేంటి, పైన నెగిటివ్గా చెప్పారు, కింద పాజిటివ్గా చెప్పారు. నువ్వు ఎప్పుడైతే ఆయన వద్దకు రాకుండా ఉంటావో, ఎప్పుడైతే దేవుని వద్దకు ప్రజలు వాళ్ళ యొక్క పరిస్థితులలో కానీ రాకుండా ఉంటారో, అప్పుడు ఏమవుతారంట, యవ్వనస్తులు
బాలురు ఏమవుతారంట, ఖచ్చితంగా సొమ్మసిల్లిపోతారంట, వాళ్ళు అలసిపోతారంట, తొట్టిల్లుతారంట. ఆ, ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఫైనాన్షియల్గా ఎదుర్కొంటారు, స్పిరిచువల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, సైకలాజికల్గా కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, ఫిజికల్గా కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో సైకలాజికల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, మరి ఏ విషయంలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, మరి ఏ విషయంలో కానీ తొట్టిల్లరు. చాలామంది అమ్మాయిల విషయంలో పడిపోతుంటారు, అంటే తొట్టిల్లుతుంటారు, తప్పులు చేస్తూ ఉంటారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొందరు అబ్బాయిల విషయంలో పడిపోతూ ఉంటారు, తొట్టిల్లుతుంటారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అంటే ఏంటి, ఎవరైతే దేవుని యొద్దకు రారో, దేవుని మార్గం తెలుసుకోరో, తెలిసిన ఆ మార్గం ప్రకారం నడుచుకోరో, వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేసే ఛాన్స్ 100కి 100% ఉంది. 100కి 100 కాదు, 100కి 200% అనుకోవచ్చు. కాబట్టి దేవుని ప్రియమైన మనం మన లైఫ్లో ఒక అమ్మాయి విషయంలో కానీ, ఒక డబ్బు విషయంలో కానీ, ఒక జాబ్ విషయంలో, అంటే దేవునికి విరుద్ధమైన విషయాలలో మనం చిక్కుపడకూడదు, మనం చిక్కుకోకూడదు, మనం తొట్టిల్లకూడదు, మనకు అవమానం కలగకూడదు, ఆ రాంగ్ స్టెప్ వలన మనము ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే, మనము దేవుని వద్దకు రావాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుని వద్దకు వస్తే దేవుడు శ్రేష్టమైన దాన్ని మనకిస్తాడు, శ్రేష్టమైన దాన్ని. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, బాగా చదువుకోండి, క్యారెక్టర్ని కాపాడుకోండి. మన క్యారెక్టర్ని మనం కాపాడుకోవాలి, మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. క్యారెక్టర్ ఉండి హెల్త్ లేకపోయినా, హెల్త్ ఉండి ఎడ్యుకేషన్ లేకపోయినా మనల్ని ఎవరు కూడా సొసైటీలో కేర్ చేయరు. మనం ఎప్పుడైతే మన క్యారెక్టర్ని కాపాడుకుంటామో, ఎడ్యుకేషన్ పరంగా మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో, ఎప్పుడైతే మనము సంపాదించే వారిగా ఉంటామో, అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మనకు తగ్గ వాళ్ళని చూస్తారు. అదే మనం చదువు లేక సంజ లేక ఉన్నాం అనుకో, అట్లాంటి వాళ్ళని మనకు తీసుకొచ్చి పెడతారు. అర్థమవుతుందా? గొప్ప వాళ్ళు అవ్వాలన్న ఆలోచన మంచిదే, కానీ మనం గొప్పగా అవ్వాలంటే మనం కొంచెం శ్రమ పడాలి, దేవుని వద్దకు రావాలి. అప్పుడైనా రాని ఆన్సర్ కూడా ఏ విధంగా నేర్చుకోవాలో ఆయన మనకు ఐడియాలు ఇస్తాడు. అర్థమవుతుంది కదా? ఏది అర్థం కావట్లేదో దాన్ని ముందు పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రభా, పలానా ఆన్సర్ నాకు అస్సలు రావట్లేదు, పలానా సబ్జెక్ట్, పలానా టాపిక్, పలానా లెసన్ నాకు అసలు అర్థం కావట్లేదు ప్రభా, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ వద్దకు వచ్చేవారు నువ్వు ఎంత మాత్రం బయటికి త్రోసివేయవంట. ప్రభా, నీ వద్దకు వస్తున్నాను, నీ సహాయం కోరి ఈ యొక్క అవసరతలో నేను వస్తున్నాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేసినటువంటి, రాజులకు సహితం సహాయం చేసినటువంటి దేవుడు, రాజ్యాలను సహితం కాపాడిన దేవుడు, ఆయనకు విరుద్ధంగా నడుచుకున్నటువంటి వాళ్ళని నాశనం చేసినటువంటి దేవుడు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, ఇంకోటి, ఆయన యుద్ధకు వచ్చి కూడా తిక్కపనులు చేసిన వాళ్ళు ఆయన చెరకి అప్పగించేసినటువంటి దేవుడు. చెరలో పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు, వాళ్ళ సమస్యలను దేవునికి చెప్పినప్పుడు దేవుడు వాళ్ళని తిరిగి చెరలో నుంచి విడిపించినటువంటి దేవుడు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజల, తిరిగి ఆయన మందిరానికి నడిపించినటువంటి దేవుడు, యెరూషలేముకి నడిపించినటువంటి దేవుడు, మందిరాన్ని కట్టించుకున్నటువంటి దేవుడు. చూడండి, కనుక మనము ఆయన యొద్దకు రావాల్సినటువంటి అవసరత మనకి ఎంతో ఉంది. మరొక వచనాన్ని మనం చదువుదాం. 1 తిమోతియులకు రాసినటువంటి పత్రిక, 1 తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుదాం. నీ యవ్వనమును బట్టి, చూడండి ఆయన మార్గం ఏ విధంగా ఉంటుంది, ఏమి ఆయన టీచ్ చేస్తాడు, ఆయన టీచ్ చేసే దాంట్లో ఏమేమి ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే, చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ ఎవరు కూడా నిన్ను ఏమంటారు, కేర్లెస్ చేయకుండా చూసుకో. అంటే ఏ విషయాల్లో చూసుకోవాలి ప్రభా, ఎట్లా తృణీకరించకుండా నేను చూసుకోవాలి ప్రభా, ఏ విషయాలు అవి, ఏ టాపిక్స్ అని మనం ఒకవేళ అడిగితే, చూడండి మాటలలో మాట అనే టాపిక్ తీసుకొని, మాటల్లో బూతులు లేకుండా, గర్వపు మాటలు లేకుండా చూసుకో. ప్రవర్తనలో నిన్ను 100 మంది చూస్తారు, నీ కళ్ళు 2 కానీ నిన్ను 100 మంది చూస్తారు. కాబట్టి నీ ప్రవర్తన, నీ బిహేవియర్
జాగ్రత్తగా చూసుకో. ఇంకా ఏమంటున్నాడు, ప్రేమలో నీ ప్రేమ ముక్కు ముఖం తెలవని వాళ్ళకి ప్రేమించొద్దు. మీకు విషయం తెలుసా, ఈ రోజుల్లో ప్రేమ అని పోతారు, వాళ్ళకి ఏ క్యాన్సరో ఎయిడ్సో ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళు మనకి చెప్తారా నాకు పలానా రోగం ఉంది అని చెప్తారా? చెప్పరు. అది మనకు అంటుకునేదాకా నోరు మూసుకొని ఉంటారు. ఇట్లాంటి దుర్మార్గం కూడా జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రేమలో ఎవరిని ప్రేమించమన్నాడు? ప్రేమలో అంటే తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు, పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అర్థమవుతుంది కదా? నిన్ను వలే ప్రేమించుకో అంటే ఫస్ట్ నిన్ను ప్రేమించుకోవాలి. ఇంతకు ముందు కూడా నేను చెప్పిన, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ఏంటి? ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడమే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. ఇహలోక మాలిన్యం అంటకుండా నీ తల్లిదండ్రులను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నీ పిల్లల్ని కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. ఇహలోక మాలిన్యం అంటకుండా పొరుగు వారిని కాపాడాలి. అది పొరుగు వారిని ప్రేమించడం, వాళ్ళ ఆపదలో వాళ్ళ అవసరాలు తీర్చడం, మంచి సజెషన్స్ ఇవ్వడం, అది ప్రేమలోను. ఇంకోటి విశ్వాసంలోను. ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించొద్దు. దేవుని మాత్రమే మనము ఆశ్రయించాలి. ఎందుకంటే రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే, ఆశ్రయించట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు. దేవుడు మనకు మేలు చేస్తాడు, కానీ అందరూ మనకు కీడు చేస్తాడు. లంచం ఇస్తే అయిపోయి, కీడు చేయడం ఎంతసేపు కాదు. అంత మనకన్నా పెద్దవాళ్ళు వస్తే అయిపోయి, మనకన్నా వాళ్ళ బంధువులు వస్తే అయిపోయి, మనల్ని తీసి పక్కన పెడతారు. కాబట్టి మన విశ్వాసం దేవుని మీద ఉండాలి. ఏ విషయమైనా, గుడ్ న్యూస్ అయినా, బ్యాడ్ న్యూస్, ఏ సిచ్యువేషన్ అయినా మనం దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆయనకు నమ్మకస్తులుగా ఉండాలి. ఆయనకు భయపడి అందరి విషయంలో నమ్మకస్తులుగా మనము ఉండాలి. అప్పుడే దేవునికి మంచి పేరు, కుటుంబానికి మంచి పేరు, మనకు మంచి పేరు, మన ఊరికి మంచి పేరు. ఇంకో టాపిక్ ఏంటంటే పవిత్రతలోను, అంటే స్పిరిచువల్గా నువ్వు పవిత్రంగా ఉండాలి, ఫిజికల్గా కూడా నువ్వు పవిత్రంగా ఉండాలి. నీ బాడీని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని షేర్ చేసుకోకూడదు. ఎందుకు షేర్ చేసుకోకూడదు? నా బాడీ నా ఇష్టం అంటే అది నీ బాడీ కాదు, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయన మందిరం. ఆయన మందిరమే ఏంటి? నీ దేహము దేవుని ఆలయం. అది నీ ఆలయం కాదు, అది దేవుని ఆలయం. కాబట్టి ఏం చేస్తున్నారు చాలామంది, ఇది దేవుని ఆలయం అని తెలియక నా బాడీ, నా శరీరం, నా ఇష్టం అని చెప్పేసి చాలామంది వివాహానికి ముందే, ఇంకా వయసుకు ముందే అని చెప్పాలి, ఇంకా చెప్పాలంటే వయసుకి ముందే, వివాహానికి ముందే, చదువులకు ముందే, ఉద్యోగాలకు ముందే, ఏమీ లేక ముందే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలను తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇది దేవుని యొక్క ఆలయం అని మర్చిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో స్పిరిచువల్గా కూడా ఎవరికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అది ఇంకోటి ఏమంటున్నారు, విశ్వాసులకు ఎవరికి మాదిరిగా, నిన్నేమంటున్నాడు దేవుడు, మంచి మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. ఈ విధమైన టీచింగ్ ఆయన చేస్తున్నాడు. ఏమంటున్నాడు, విశ్వాసులకు, నన్ను నమ్మిన వారికి, నా మార్గంలో నడిచే వారికే నువ్వు ఏ విధంగా ఉండాలి, హెడ్గా ఉండాలి, ఒక మంచి ఎగ్జాంపుల్గా నువ్వు ఉండాలి. పాజిటివ్ ఎగ్జాంపుల్, నెగిటివ్ ఎగ్జాంపుల్ కాదు, పాజిటివ్ ఎగ్జాంపుల్గా నువ్వు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంట, నీవు పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. చాలామంది ఒక ఫిజికల్ రిలేషన్షిప్పే కాదు, త్రాగుడు, ఏజ్కి మించి, ఏజ్ కూడా ఉండదు. ఇంకా అంటే ఏజ్ వచ్చినాక తాగమని కాదు, ఏదో కొందరు ఏదో చెప్పుడు మాటలు వింటారు, ఆ విధంగా కాదు. చిన్న వయసులో నుంచే తాగడం, అదేంటారు బీడీలు సిగరెట్లు తాగడం, ఏమవుతుంది, ఆయాసం వస్తుంది, లోపల పార్ట్స్ అనేవి పాడైపోతాయి. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ టాపిక్స్లో దేవుడు మనకు బోధిస్తున్నాడు, ఈ టాపిక్స్ మనకు దేవుడు బోధిస్తున్నాడు. ఈ విధంగా మనము పవిత్రంగా ఉండాలి. ఇది ఆయన మార్గం. ఆయన మార్గం ఎప్పుడునూ అన్ని విషయాల్లోనూ పవిత్రంగానే ఉంటుంది. కాబట్టి మనం ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన ఏం బోధిస్తాడంటే ఇవే ఆయన బోధిస్తాడు. కాబట్టి మనం ఆయన యొద్దకు రావాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. యెషయా 41వ అధ్యాయాన్ని మనం తెరుద్దాం. యెషయా 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 41:10. నీవు నా ఇక్కడి నుంచి చదువుదాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడెవడూ లేడు, నేనే
ఆయన ఏమంటున్నాడు, నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇంకా చదువుతుంటే ఇంకా అద్భుతమైన వచనాలు ఉంటాయి. మన శత్రువుల విషయంలో ఆయన ఏం చేస్తాడు అనే విషయాలు కూడా కింద ఉన్నాయి. కాకపోతే అది చెప్పడానికి టైం లేదు కనుక ఇంకా రెండో వచనాలు అట్లా చదివించి ముగించేస్తాను. చూడండి ఏమంటున్నాడు, నీకు సహాయం చేస్తాను. నా యొద్దకు వస్తే ఏమన్నాడు, మనమంట దేవుని యొద్దకు వస్తే ఆయన మనకు సహాయం అవసరం వచ్చినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు అంట. మనము ఏ విషయాలలో మనం బలహీనంగా ఉన్నామో ఆ విషయాలలో ఆయన మనల్ని బలపరిచే దేవుడు అంట. చదువులో బలహీనంగా ఉన్నావా, ఫిజికల్గా బలహీనంగా ఉన్నావా, మెంటల్గా బలహీనంగా ఉన్నావా, సైకలాజికల్గా కానీ, లేదంటే ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు వెనకబడి ఉన్నావో ఆ విషయాల్లో ఆయన నిన్ను బలపరుస్తాడంట. నిన్ను ఎవ్వరూ ఆదుకోకపోయినా పర్వాలేదు, నిన్ను ఆయన ఆదుకుంటాడంట. ఇంకోటి ఏమన్నా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. మనం ఎందుకు పుట్టామంటే మనం ఆయన ఏర్పాటు చేసుకున్నందుకు మనం పుట్టాం. ఎందుకైనా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఆయన తనతో జీవింపజేసుకోవాలని, మనల్ని తన ఎదుట ఆయన నిలబెట్టుకోవాలని, మన ద్వారా ఆయన మహిమ పొందాలని, ఆయన ఆయనను పోలి మనం జీవించాలని ఆయన కోరుతున్నాడు. మనతో ఆయన జీవించాలని కోరుతున్నాడు. మనలో ఆయన తనని చూసుకోవాలని కోరుతున్నాడు. కాబట్టి మనం ఆయన యొద్దకు వస్తేనే ఇవన్నీ సాధ్యం. మనం ఆయన యొద్దకు వస్తే అందరినీ మనం సంతోషపడతాం. ఆయన యొద్దకు వస్తే మనం సంతోషంగా ఉంటాం. ఆయన యొద్దకు వస్తే ఆయన సంతోషంగా ఉంటాడు. చూడండి, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఇంకోటంట, మనం ఆయన యొద్దకు వస్తే ఆయన మనకి తోడై ఉంటాడంట. కాబట్టి మనం ఆయన యొద్దకు రావాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. మనకు భయపడాల్సినటువంటి పనే మనకు ఉండదంట. ఎప్పుడు మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు, భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడాల్సిన అవసరమే ఉండదంట. ఆయన మనల్ని బలపరుస్తాడంట. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, మనం ఆయన యొద్దకు రావాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. అదేవిధంగా సామెతల్లో కూడా రాయబడినటువంటి మాటను మనం చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. చూడండి, ఆయన యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించేస్తాడు, మార్గాన్ని సరళం చేస్తాడంటే ఏంటి, మనకి ఏదైతే అడ్డుగా ఉందో వాటన్నిటి ఆయన తొలగించేస్తాడంట. ఆయన మన మార్గాలని సరళం చేస్తాడంట. కీర్తనలు కూడా తెరుద్దాం. కీర్తనలు 37వ అధ్యాయం 23వ వచనం 24వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనలు 37. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. చూడండి, మన ప్రవర్తన ఏ విధంగా స్థిరపరచబడుతుంది అంటే, పద్ధతిగా మనం ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఆయన యొద్దకు వస్తే ఆయనే మనల్ని ఒక పద్ధతిగా ఉంచుతాడు. నన్ను మీరు చూస్తున్నారు, నేను మామూలు దాన్ని కాదు. ఎంత చక్కగా ఉన్నాను కదా, అర్థమవుతుందా మీకు? ఎంత చక్కగా చెప్తున్నాను, ఎంత చక్కగా ఉన్నాను, ఎటువంటి రిమార్క్స్ రాకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నాను కదా. ఏమన్నా వాక్యంలో ఉన్నదానికి ఆపోజిట్గా చేస్తున్నామా? లేదు. ఎందుకు? ఆయన ద్వారానే మా నడత స్థిరపరచబడింది, కుదుట చేయబడింది. అంటే పద్ధతిగా ఆయన మమ్మల్ని చేశాడు. కాబట్టి ఎందరినో చేశాడు, అన్యుల్ని కూడా ఆయన చేశాడు. కాబట్టి మనల్ని కూడా ఆయన స్థిరపరుస్తాడు, మనల్ని కూడా ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడు. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. ఇది చివరి వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనకి ఎంతగానో సంతోషాన్ని, ధైర్యాన్ని మన మనస్సుకును మన ఆత్మకును ఇచ్చేటటువంటి వచనం ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం తెరుద్దాం. 6:33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూడండి, దేనిని గూర్చి చింతపడకుడి. ఏమంటున్నాడు ఇంకా? రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికి నాటికి చాలును. ఏమంటున్నాడు? ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి. అంటే ఏంటి? ఆయన యొద్దకు రండి. ఆయన యొద్దకు వస్తే
ఆయన ఏం చేస్తాడంట? సమస్తాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడంట. ఏం చేస్తాడంటే సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థన చేస్తే ఆయన అనుగ్రహిస్తాడంట. ప్రభా పలానా వాళ్ళ విషయంలో నువ్వు ఈ అద్భుతం చేయి ప్రభా, మా ఫ్రెండ్ని బాగు చేయి ప్రభా, లేదంటే పలానా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అది తొలగించి ప్రభా, మంచి జాబ్ ఇవ్వు ప్రభా అంటే ఇస్తాడట. నువ్వు వేరే వాళ్ళ గురించి ప్రార్థిస్తే కూడా ఆయన వింటాడంట. నీ గురించి ప్రార్థించిన ఆయన వింటాడట. కాబట్టి దేవుని యొద్దకు వస్తే మన యొద్దకు ఆయన వస్తాడు. చూడండి, దేవుని యొద్దకు వస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి కదా. దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా నాశనం అయిపోలేదు. దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. కాబట్టి దేవుని యొద్దకు వస్తే అంటే ఏంటి? ఆయన యొద్దకు రావడం అంటే ఏంటి? పాపపు జీవితాన్ని విడిచిపెట్టి రావాలి ఆయన యొద్దకి. అది మన సమస్యలు మనం యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆయన మన జీవితాలలో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఆయన యొద్దకు వద్దాం, మన జీవితంలో అద్భుతాలు చూద్దాం, దేవుని సంతోషపరుద్దాం, మనం సంతోషంగా ఉందాం. చివరికి మన అవసరాలన్నీ కూడా ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. దేవుడు తన మాటల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తున్నాం. దేవాది దేవుడు చేడు వచ్చిన మనందరితో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుని నామం పేరట విత్తబడిన వాక్యం మీలో ఎవరైనా ఒకరు వాక్యము కొరకు వాక్యము ఫలింపబడే రీతిగా ప్రార్థించవలసిందిగా మనమే చేస్తూ ఉన్నాం. మీలో ఎవరైనా ఒకరు ఆసక్తి కలిగిన వారు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మీ ఘనమైన నామమునకే స్తుతులు